ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పులివెందుల్లోని ఒక ప్రైవేట్ కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. వైసీపీ నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక నిరసన ర్యాలీకి విద్యార్థులను ఎలా పంపిస్తారని ప్రశ్నించారు బీటెక్ రవి. విద్యార్థుల జీవితాలతో వైసీపీ నేతలు ఆడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీకి విద్యార్థులను పంపించాలంటూ ఒత్తిడికి గురి చేసిన వారిపై కేసు పెట్టాలని కాలేజీ యాజమాన్యానికి సూచించారు బీటెక్ రవి. ఒక విద్యా సంస్థను నడిపే నువ్వు ఎట్లా మీరు పాల్గొంటారు మీ విద్యార్థులు చెప్పు నాకు. ఇదేమన్నా కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విషయమా, లేక సమయ కేంద్రాలకు సంబంధించిన విషయమా, లేక పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ర్యాలీనా? బుద్ధి లేక మిమ్మల్ని అడిగితే మీరు పంపిస్తారా? కేవలం మిమ్మల్ని ఇది జరపకుంటే మా కాలేజీలు ఉంటాయి లేదని భయపడి మీరు పంపించారు, అంతేనా? జరిగింది వేరేనా? ఆ ప్రెజర్ వచ్చింది కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వండి. విద్యార్థులను తన రాజకీయాల కోసం వాడుకున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిల్లల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీటెక్ రవి. వైసీపీ నిరసనలకు జనం లేరని చెబితే తామైనా కొంతమందిని పంపేవాళ్ళమని సెటైర్లేశారు. నువ్వు మీ పిల్లలేమో హైదరాబాద్లో చదువుకోవాలా, ఆడ హైదరాబాద్లో ఎవరు ఎంపీ గారి పిల్లలు, ఇక్కడ పులివెందుల పిల్లలు వాళ్ళ విద్యార్థులేమో నీ రాజకీయ లాభం కోసం నీ స్వభావం కోసం వాళ్ళనైతే బజార్లకు లాగి వాళ్ళకి ఇప్పటి నుంచి సంబంధం లేకుండా రాజకీయాలు అంటగట్టి తర్వాత మీరు పబ్బం గడుపుకోరా. ఇట్లా పిల్లల్ని వాడుకుంటారని తెలిసి, ఇట్లా మీకు జనం లేక ఇట్లా పిల్లలు వాడుకుంటారని తెలిసి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారని తెలిసింటే మేమైనా పంపించింది మీకు మంచలం. ఇంత కక్కుర్తే ఇట్లాంటి విద్యార్థులతో ఆ తర్వాత ఆటలాడుకుంటావా? కాబట్టి నువ్వు ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులకు నువ్వు ఖచ్చితంగా దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే.